లోపల ఈ పనసబండు వెళుతుంది. వెళ్లేటప్పుడు అక్కడ లోపల ఉండే చేపలు భయపడి పరుగుతుందా. ఎక్కడ పెరుగుతుంది? అయ్యో మనం తీసేదానికి, భోజనంగా తీసేదానికి ఇక్కడ కాకులు వచ్చిందో ఏమో అని భయపడి బయట వెళుతుందా అక్కడ. ఇదేమండి, ఇది కాకులకి ఒక పనస పండుకి ఒక ఇది తేడా తెలియదా? మనం అందరూ కూడా తేడా తెలియకుండా ఎంతో సమయంలో ఉంటున్నాము కదా. చూడండి, ఎంతో విషయాలు చూసి ఇంకొకటి అని అనుకున్నాము కదా. ఈ మారి ఆళ్వారు కూడా ఉన్నారు. ఆళ్వారు అందరూ కూడా ఎక్కడ భయం రాకూడదో అక్కడ ఆళ్వారందరికీ భయం వచ్చింది. అందుకోసమే వాళ్ళు ఆళ్వార్ అనే శబ్దం వచ్చిందా. పెరియాళ్వార్ అని పేరు. ఆళ్వారులో నమ్మాళ్వారు ఉన్నారు, ఈ తిరుమలశ్రీ ఆళ్వారు ఉన్నారు, ఇంకా ఆళ్వారు ఎన్నో ఆళ్వారు ఉన్నారు, 10 ఆళ్వారు ఉన్నారు. వాళ్ళందరికీ పెరియాళ్వార్ అని పేరు లేదు. ఒకరికి మాత్రం పెరియాళ్వార్ అని పేరు వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మాత్రం పేరు పెరియాళ్వార్ అనేది. మంగళాశాసనం చేసేవాడు పెరియాళ్వార్ అనేవాడు. సినంగొళాగా మొన్నయం ఏం చేశారు తెలుసా? వాళ్ళకి లోపల ఉండే క్రోధమన్నీ బయట వచ్చింది. చూడండి, మనం లోపల మనసులో ఏముంటుందో అది మనకి బయట వస్తుంది. ముఖం అనేది ఇట్స్ మిర్రర్ అని చెప్తారు. మిర్రర్ అంటే లోపల ఏమేం విషయాలు మీ దగ్గర ఉందో అదన్నీ చూపిస్తుందా ఈ ముఖం అనేది. ఆ మాదిరి అక్కడ క్రూరమైన స్వభావం వాళ్ళకి, హిరణ్యాసురునికి. అందుకోసం బయట ఆ క్రోధం పెద్దదిగా కనబడుతుందా. ఎవరది? విష్ణు అనేవాళ్ళు ఎవరు అని కోపం పెద్దదిగా వాళ్ళకి బయట కనబడుతుంది. సినంగొళాగా మొన్నయం వాళ్ళ శరీరము పెరుమాళ్ళు తీసుకున్నారు. ఒకటేగా ఉండే ఆ శరీరము పెరుమాళ్ళు 2 కూరు చేయదుగంద 2గా చీలిచ్చారు అని ఇక్కడ రాస్తున్నారు అద్భుతంగా. సినంగొళాగా మొన్నయం. ఏమండి, హిరణ్యం శరీరం చూస్తే ఏమొస్తుంది తెలుసా మీకు? అందరికీ భయం వస్తుంది. అయ్యో, ఇంత పెద్ద శరీరంగా ఉండేవాడు పక్కన వెళితే ఎట్లది? చూడండి, పెద్ద కొండలు చూస్తున్నాము అనుకోండి, ఆ కొండలు మీ పక్కన వస్తుంది అనేటప్పుడు మనం అందరికీ భయం వస్తుంది కదా. ఆ మరి హిరణ్య శరీరం చూసేటప్పుడు అందరికీ పెద్దదిగా భయం రావలసినది. ఇప్పుడు ఆ భయం లేకుండా పెరుమాళ్ళు ఎట్లా ఈ ఆశ్చర్యంగా చేశారు? సౌకుమార్యం అనేది పెరుమాళ్ పక్కన ఎక్కువగా కనబడుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం అని నరసింహ మంత్రం గురించి చెప్తున్నారు ఆశ్చర్యంగా. ఉగ్రం వీరం మహావిష్ణుం అని వాళ్ళకి గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు ఉగ్రంగా కనబడేవాడా నరసింహమూర్తి అనేవాడు. అది మాత్రం లేదండి, అంత అందముగా కూడా కనబడేవాడు నరసింహమూర్తి. తిరుక్కురంగుడి నంబిగా నువ్వు చూసేటప్పుడు పెరుమాళే మీరు సౌకుమార్యంతో ఉన్నారు, అందముగా కనబడుతున్నారు, శీలం కనబడుతుంది, పరత్వం అనేది కనబడుతుంది. ఎట్లా అక్కడ మీరు నరసింహమూర్తిగా ఉగ్రంగా వచ్చారు అని ఇక్కడ ఒండ్రయ్యం 2 కూరు చేయదుగంద 2 కూరు చేయదుగంద 2గా చీలించావే. అది అయిన తర్వాత పెరుమాళికి అప్పుడే సంతోషం వచ్చింది, లోపల ఆనందం అప్పుడే వచ్చింది వాళ్ళకి. హిరణ్యవధం అయిన తర్వాత. ఎందుకు హిరణ్యవధం అయిన తర్వాత ఆనందం అనేది? ప్రహ్లాదన అనేమాట బిడ్డకి ఒక అద్భుతమైన ఒక భక్తుడికి ఎంత బాధ ఇచ్చారు హిరణ్య అనేవాడు. అందుకోసం పెరుమాళికి చాలా ఎక్కువగా కోపం వచ్చింది. పెరుమాళికి ఎప్పుడు వాళ్ళు పక్కన అపచారం చేసేవాళ్ళంటే అంత పెద్దదిగా కోపం వచ్చేదానికి లేదు. వాళ్ళు భక్తులు పక్కన ఎవరెవరు అపచారం చేస్తారో వాళ్ళ పైన ఎక్కువగా కోపం వస్తుంది. చేయదుగంద సింగమెంబదున్నయే. సింహావతారం నువ్వే తీసావు కదా నరసింహరు, నువ్వే తీసావా అని ఆశ్చర్యపడుతున్నారు తిరుక్కురంగుడి నంబి చూసి. తిరుక్కురంగుడి నంబి ఒకసారి మనం చూస్తే మన మనసు మన పక్కన ఉండేదానికి లేదు, నేరుగా వాళ్ళ పక్కన వెళ్ళిపోతుందా. అందుకే నమ్మాళ్ళవారు ఒక పాసురంలో చెప్పారు, ఎంగనేయో అన్నై మీరుగాళ్ ఎన్నై మునివదు నీర్ నంగల్గోల తిరుక్కురంగుడి నంబిயை நான் கண்டபின் சங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் చెంగనివాయి ఒండినోడం సెల్హింద్రదు ఎన్నెంజమే. అంత అందముగా ఉండేవాళ్ళు, సౌకుమార్యం పెద్దదిగా ఉండే తిరుక్కురంగుడి నంబి నువ్వా నరసింహావతారం చేశావు, నువ్వా నరసింహావతారం తీసి హిరణ్యవధం చేశావు, ఆశ్చర్యంగా ఉంటుందే అని ఇక్కడ అడుగుతున్నారు ఆళ్వార్. నాయకి భావంతో కూడా ఇది చెప్పేదానికి కూడా అవుతుంది. అంత ఆశ్చర్యమైన పాశురం నరసింహావతారం గురించి తిరుక్కురంగుడి నంబి చూసి ఆళ్వార్ చెప్పిన పాశురం. తిరుమలిశై ఆళ్వార్ తిరువడిகளே శరణం. ஆழ்வார் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம்.